హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు నేను ఈ వీడియోలో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నా లేదా మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి అనుకున్నా కూడా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బేసిక్ టాపిక్ నుండి చెప్తున్నాను. ఒక 15 నుండి 30 నిమిషాల వరకు ఒకే వీడియోలో మొత్తం చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఈ విధంగా చెప్తున్నాను. ఈ వీడియోలో బీ ఫార్మ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ బీ ఫార్మ్స్‌ని స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా నేర్చుకోవడం వలన మీకు ఇంగ్లీష్ కంపల్సరీగా ఈజీ అవుతుంది. అండ్ ఎప్పటికీ గుర్తుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. బీ ఫార్మ్స్. అసలు ఈ బీ ఫార్మ్స్ అంటే ఏంటి? బీ అంటే తెలుగులో ఉండు, ఉండి, ఉండండి, ఉండుట. ఈ విధంగా అర్థాలు ఉంటాయి కదా! అయితే బీ అనేది ఒక ముఖ్యమైన వర్బ్. వర్బ్ అంటే ఏంటిది? క్రియ. తెలుగులో క్రియ అంటారు. ఇది ఏం చేస్తది? ఇది వాక్యంలో స్థితి లేదా గుణం లేదా హోదా గురించి తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మీకు ఈ విధంగా నేర్చుకుంటే ఇది గుర్తుండదు. ఇది నేను ఉదాహరణలో చెప్తాను. అప్పుడు మీకు ఈ స్థితి, గుణము, హోదా ఏంటి అనేది అక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే జస్ట్ ఒక నిర్వచనం ఈ విధంగా గుర్తుంచుకోండి. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బీ, షెల్ బీ ఇంకా ఎక్సెట్రా ఇలాంటి క్రియలు ఉంటాయి. ఇవి హెల్పింగ్ వర్బ్స్ లాగా అంటే సహాయక క్రియలుగా వాడతారు. ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? ఈ వాక్యంలో ఎక్కడ ఉపయోగపడతాయి? ఎలా రాస్తామనేది ఇప్పుడు చూద్దాం. ముందు ఈ బీ ఫార్మ్స్‌ని ఏ టెన్స్‌లో ఉపయోగిస్తాము? ముఖ్యంగా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. మరి ప్రెజెంట్ టెన్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ వస్తాయి. పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి వాజ్, వర్ వస్తుంది. ఫ్యూచర్ అంటే ఇంకా జరగలేదు. కాబట్టి విల్ బీ, షెల్ బీ ఈ విధంగా ఉంటాయి. మామూలుగా ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూడండి. ఐ యామ్ ఏ టీచర్. నేను ఒక ఉపాధ్యాయుడిని. హీ ఈజ్ స్మార్ట్. అతను తెలివైనవాడు. దే ఆర్ ఫ్రెండ్స్. వాళ్ళు స్నేహితులు. చిన్న చిన్న వాక్యాలను ఈ విధంగా ఉంటాయి. దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాము. బీ ఫార్మ్ యామ్, ఈజ్, ఆర్ ఇవి ఎప్పుడు ఉపయోగిస్తాము? ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. ఇందులో యామ్ అనేది ఓన్లీ ఐతో మాత్రమే ఉపయోగిస్తాము. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఈజ్ అనేది హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ వచ్చినప్పుడు ఈజ్ ఉపయోగిస్తాము. ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్. 3 ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తాం కాబట్టి యూ, వి, దే వచ్చినప్పుడు ఆర్ ఉపయోగిస్తాము. ఇక్కడ ఐ యామ్ అంటే నేను ఉన్నాను. మరి ఈజ్ అంటే ఇక్కడ హీ కాబట్టి అతను. షీ కాబట్టి ఆమె. ఇట్ అంటే అది. హీ ఈజ్ అంటే అతను ఉన్నాడు. షీ ఈజ్ అంటే ఆమె ఉంది. ఈ విధంగా ఉంటాయి. మరి వాజ్, వర్ అంటే వాజ్, వర్ అనేవి పాస్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. పాస్ట్ టెన్స్. మరి వాజ్‌ని ఐ, హీ, షీ, ఇట్, నేమ్ ఇది మొత్తం సేమ్ ఉంటుంది. ఓన్లీ ఐ మాత్రం మనకు ఎక్స్ట్రా వస్తుంది. వీటితో మాత్రమే మనం వాజ్ ఉపయోగిస్తాము. సేమ్ ఇక్కడ ఐ అంటే నేను, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. మరి బీయింగ్, బీ అంటే ఇది బేస్ ఫామ్. మనం ఇప్పుడు బీ ఫార్మ్స్‌గా నేర్చుకుంటున్నాం. కాబట్టి బీ అంటే ఉండడం. ఇది బేస్ ఫామ్. బీయింగ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ కంటిన్యూయస్ టెన్స్. V1 ప్లస్ ఐఎన్‌జీ అంటే V4 ఇది. V4 అంటే కంటిన్యూయస్ యూజ్ అంటే ఉండటం అర్థం. మరి బీన్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటే పర్ఫెక్ట్ టెన్స్‌లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఉన్నాడు, ఉంది, ఉన్నారు అనే అర్థాలు వస్తాయి. ఇవన్నీ క్లియర్‌గా అర్థం అవ్వాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఉదాహరణ వచ్చినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మరి విల్ బీ, షెల్ బీ అంటే ఫ్యూచర్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. విల్ బీ అనేది ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఐ, హీ, షీ, ఇట్, ఎనీ నేమ్, యూ, వి, దే ఆల్ సబ్జెక్ట్స్‌కి విల్ బీ ఉపయోగిస్తాము. అంటే ఉండనుంది, ఉంటారు, ఉంటాను అనే అర్థాలు వస్తాయి. మరి షెల్ బీ అనేది విత్ ఐ లేదా వీతో ఉపయోగిస్తాము. ఉండనున్నారు, ఉంటాము అని. ఈ బీ ఫార్మ్స్‌ని హెల్పింగ్ వర్బ్స్ లాగా వాడతామని చెప్పేసి చెప్పుకున్నాం కదా! హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి?
హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. సహాయక క్రియ అంటే ఇది మెయిన్ వర్బ్కి సహాయం చేస్తుంది కాబట్టి దీన్ని హెల్పింగ్ వర్బ్, హెల్ప్ చేస్తుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ అంటాం. ఈ కాలాన్ని, స్థితిని లేదా విధానాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. మరి హెల్పింగ్ వర్బ్స్ ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయి? ఇంగ్లీష్లో ముఖ్యమైన హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యాస్, హ్యావ్, విల్, షెల్, డూ, డస్, కెన్, మే, మైట్, షుడ్, కుడ్ మొదలైనవి ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ కిందకి వస్తాయి. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది మెయిన్ వర్బ్కు హెల్ప్ చేస్తుంది అన్నాము. మన మెయిన్ వర్బ్ అంటే ఏంటి? అది కూడా తెలియాలి కదా. ఇప్పుడు మెయిన్ వర్బ్ అంటే తెలుసుకుందాం. మెయిన్ వర్బ్ అనేది ప్రధాన చర్యను తెలియజేసే క్రియ. అంటే వాక్యం రాస్తాం కదా, ఈ వాక్యంలో అసలైన అర్థాన్ని ఇచ్చే వర్బ్ ఏముందో అదే మెయిన్ వర్బ్. మనం మెయిన్ వర్బ్కి ఉదాహరణలు తెలియాలి కదా. హెల్పింగ్ వర్బ్ తెలుసుకున్నాము, బీ ఫార్మ్ తెలుసుకున్నాము. మరి మెయిన్ వర్బ్కి ఉదాహరణలు గో అంటే వెళ్ళు, ఈట్ అంటే తిను, రైట్ అంటే రాయు, ప్లే అంటే ఆడు, ఆడటం, రీడ్ అంటే చదువు, కమ్ అంటే రా, రండి, స్పీక్ మాట్లాడు, వాక్ నడువు, స్లీప్ పడుకో, రన్ పరిగెత్తు, ఎక్సెట్రా. ఈ విధంగా ఇంకా చాలా వర్బ్స్ ఉంటాయి. ఇవన్నీ మెయిన్ వర్బ్స్. అంటే వెళ్ళడము, తినడము, రాయడం అనేది ముఖ్యమైన పని. ఒక వాక్యంలో ముఖ్యమైన పని అనుకుంటే వీటికి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, బీ ఫార్మ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం. మరి హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి తేడా చూద్దాం ఇప్పుడు. హెల్పింగ్ వర్బ్ అంటే ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. ఇవి ఏ విధంగా ఉంటాయి? ఈజ్, వాజ్, డూ, విల్. మామూలుగా ఈజ్ అంటే ఉన్నాడు, వాజ్ అంటే చేశాడు, అంటే ఆల్రెడీ జరిగిపోయింది, డూ అంటే చేస్తాడు, చేయడము, విల్ అంటే ఫ్యూచర్లో చేస్తాడు. మరి మెయిన్ వర్బ్ అంటే ప్రధాన క్రియ. ప్రధాన క్రియ ఏముంది? రన్, ఈట్, రైట్, పరిగెత్తు, తిను, రాయు, ఈ విధంగా ఉంటాయి హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. ఇప్పుడు ఉదాహరణ చూద్దాము, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అతను పరిగెడుతూ ఉన్నాడు, లేదా అతను పరిగెత్తుతూ ఉన్నాడు, లేదా అతను పరిగెడుతున్నాడు. కలిపి చదువుకోవచ్చు, విడివిడిగా కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ రన్నింగ్. హీ ఈజ్ రన్నింగ్ అంటే అతను పరిగెడుతున్నాడు. ఇందులో సబ్జెక్ట్ ఏముంది? హీ. హీ అంటే అతను. అతను వాక్యంలో పనిచేసే వ్యక్తి. ఈ వాక్యంలో పనిచేసే వ్యక్తి ఎవరు? హీ. హీ అంటే అతను. లేదా షీ ఈజ్ రన్నింగ్ అని చెప్పామనుకోండి, వాక్యంలో పనిచేసే వ్యక్తి ఎవరు? షీ వస్తుంది. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటిది? ఈజ్. ఈజ్ అంటే ఉన్నాడు, హీ కాబట్టి ఉన్నాడు, మరి షీ అయితే ఉంది అనే అర్థం వస్తుంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సహాయంగా ఉపయోగపడుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉండాలి. ఇక్కడ రన్ అనేది వర్బ్ V1, ఐఎన్జీ ఉందనుకోండి V4 కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ అతను అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ రన్నింగ్, హీ రన్నింగ్ అని చెప్పలేం కదా. దీనికి హెల్పింగ్ వర్బ్ ఉంటే గ్రామర్ ప్రకారం కరెక్ట్గా ఉంటుంది. హీ ఈజ్ రన్నింగ్, ఇది ఇప్పుడు కరెక్ట్గా మంచిగా ఉంది, చదువుకోవడానికి వినడానికి బాగుంటుంది కదా. అందుకని మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకొని వాక్యాన్ని ఈ విధంగా రాస్తాము. సో ఈ విధంగా నేర్చుకోవడం వల్ల మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, మంచిగా గుర్తుకుంటుంది. ఒకటే వీడియోలో అన్నీ నేర్చుకున్నాను అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈజ్ ఎప్పుడు వాడాలి? ఈజ్ అనేది బీ వర్బ్ యొక్క ఒక రూపం అన్నమాట. ఇది థర్డ్ పర్సన్ సింగ్యులర్ సబ్జెక్ట్స్. అంటే ఏముంటాయి? థర్డ్ పర్సన్ సింగ్యులర్ సబ్జెక్ట్స్ అనగానే మీకు హీ, షీ, ఇట్ గుర్తు రావాలి. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. సింగులర్ నేమ్స్ లేదా నౌన్స్ వచ్చినప్పుడు ఈజ్ వాడతాము. ఇది ఎప్పుడు వాడతాం? ప్రస్తుత కాలంలో జరుగుతున్న చర్యలలో, సెంటెన్స్లో, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. సింగులర్ అంటే ఒక్కటి మాత్రమే ఉన్నా, ఇక్కడ సింగులర్ నేమ్స్ లేదా నౌన్స్ అన్నాం కదా, కాబట్టి సింగులర్ అంటే ఒకటి మాత్రమే ఉన్నది. నేమ్స్ ఆర్ నౌన్స్ అంటే పేరు లేదా నామవాచకం. అంటే ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, లేదా ఒక ప్రాణి, లేదా ఒక వస్తువు లేదా స్థలం పేరును సూచించే పదము. ఈ నేమ్స్ ఆర్ నౌన్స్ అంటే ఇవి ఏ విధంగా ఉంటాయి? కామన్ నౌన్స్ అంటే సాధారణ నామవాచకాలకి ఉదాహరణలు బాయ్. బాయ్ అంటే అబ్బాయి. అబ్బాయి అంటే ఏమిటిది? వ్యక్తి, ఒక పర్సన్.
గర్ల్ అన్న వ్యక్తి పర్సన్. యాపిల్ అంటే సేపు అంటే వస్తువు, ఇది ఒక వస్తువు కిందకి వస్తుంది. బుక్ అంటే పుస్తకము, పుస్తకము అంటే ఇది ఒక థింగ్ అంటే వస్తువు కిందకి వస్తుంది. అంటే వ్యక్తి, వస్తువు, జంతువు అంటే ప్రాణి లేదా స్థలము. ఇది మళ్ళీ వ్యక్తి మళ్ళీ వస్తువు, కాబట్టి స్థలము, ప్రాణి, వస్తువు, వ్యక్తి ఇవి ఉన్నప్పుడు మామూలుగా సాధారణ నామవాచకాలు. బీ వర్బ్స్ సెలక్షన్ టేబుల్ అంటే ప్రెసెంట్ టెన్స్ ఉన్నప్పుడు బీ వర్బ్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, వేటితో ఉపయోగిస్తాము. ఐ ఇవన్నీ సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్స్తో ఉపయోగిస్తాము? ఐ యామ్, ఐ యామ్. యు ఆర్, వి ఆర్, దే ఆర్. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఎనీ నేమ్ ఆర్ ఎనీ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము అనుకుంటే రాము ఈజ్. ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాము? ఈజ్ గురించి నేర్చుకుంటున్నాము. ఈజ్ వాడే సబ్జెక్ట్స్ ఇంతకుముందే చెప్పాను కదా. హీ, షీ, ఇట్. ఎనీ నేమ్ లేదా సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మనం ఈజ్ ఉపయోగిస్తాము. మరి హీ వచ్చినప్పుడు హీ ఈజ్ ఏ బాయ్, అతను ఒక అబ్బాయి. హీ ఈజ్ ఏ బాయ్. షీ అంటే ఆమె నా అక్క, ఆమె నా సోదరి. షీ ఈజ్ మై సిస్టర్, షీ ఈజ్ మై సిస్టర్. హీ ఈజ్, షీ ఈజ్. ఇట్ వచ్చినప్పుడు అది చల్లగా ఉంది, అది చల్లగా ఉంది అంటే ఇట్ ఈజ్ కోల్డ్, ఇట్ ఈజ్ కోల్డ్. ఇట్ ఈజ్ వచ్చింది. నేమ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి అనుకుంటే రవి క్లాస్లో ఉన్నాడు, రవి క్లాస్లో ఉన్నాడు. రవి ఈజ్ ఇన్ క్లాస్, రవి ఈజ్ ఇన్ క్లాస్. సింగులర్ నౌన్ అంటే పిల్లి, ఇది ఒక జంతువు, ఇది ఒక ప్రాణి. పిల్లి గోడపై ఉంది, గోడపై ఉంది అంటే ద క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్. ఈజ్ వాడే సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. మరి ఈజ్ వాడే సందర్భాలు ఏ విధంగా ఉంటాయి? సబ్జెక్ట్స్ అయిపోయింది, నెక్స్ట్ సందర్భాలు. స్థితి ఎవరో ఎక్కడో ఉన్నారు అనే విషయాన్ని చెప్పడానికి వాడతాం. ఎవరో ఎక్కడో ఉన్నారు అంటే అతను ఇంట్లో ఉన్నాడు, హీ ఈజ్ ఎట్ హోమ్. గుణం లేదా లక్షణం ఎవరి గురించి ఎలా ఉన్నారనే విషయం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరో ఎక్కడ ఉన్నారు, వారు ఎవరి గురించి ఎలా ఉన్నారు, అది ఏం చేస్తున్నారు, ఈ 3 సందర్భాల్లో చూసుకున్నట్లయితే అతను ఇంట్లో ఉన్నాడు, హీ ఈజ్ ఎట్ హోమ్. అతను ఇంట్లో ఉన్నాడు, అతను చాలా మంచి వ్యక్తి లేదా ఆమె చాలా మంచి వ్యక్తి, అతను ఒక వైద్యుడు. హీ ఈజ్ ఎట్ హోమ్, హీ ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్. అతను చాలా మంచి వ్యక్తి. మరియు హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక వైద్యుడు. నిరంతర చర్య అంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలియజేయడానికి. నిరంతర చర్య ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, ఇట్ ఈజ్ రైనింగ్. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇట్ ఈజ్ రైనింగ్. అతను ఎక్కడ ఉన్నాడు, అతను ఎలాంటి వాడు, అతను ఏం పని చేస్తాడు. ఈ విధంగా ఈ ఒక వ్యక్తి గురించి ఈ 3 సందర్భాలలో మనం ఈజ్ ఉపయోగిస్తాం. ఈజ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటిది? వాక్యంలో దేని గురించి చెబుతాము, దేని గురించి చెబుతాము? అతని గురించా, ఆమె గురించా, దాని గురించా, ఇది సబ్జెక్ట్. మరి ఈజ్ అంటే ఈజ్ సహాయక క్రియ, హెల్పింగ్ వర్బ్ అని చెప్పుకున్నాం కదా. ప్రస్తుతం ఉన్నది తెలియజేస్తుంది అంటే ఉన్నాడు, ఉన్నది, ఈ విధంగా. మరి కాంప్లిమెంట్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ గురించి సమాచారం. ఇక్కడ ఎవరు దేని గురించి చెబుతున్నామో వాళ్ళ యొక్క గుణము, వృత్తి, పరిస్థితి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అతను ఇంట్లో ఉన్నాడు, అతను మంచి వ్యక్తి, అతను వైద్యుడు. అంటే ఈ 3 సందర్భాలలో మనం ఇక్కడ కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ అనేది రాస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె అలసిపోయింది. అలసిపోయిందంటే టైర్డ్ అయింది, షీ ఈజ్ టైర్డ్, షీ ఈజ్ టైర్డ్. ఆమె అలసిపోయింది. అతను ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు అంటే హీ ఈజ్ ఎట్ హోమ్. లేదా ఆమె అయితే షీ ఈజ్ ఎట్ హోమ్, ఆమె ఇంట్లో ఉంది అనేది ఏ విధంగా ఉంటుంది. అతను డాక్టరు, అతను ఒక డాక్టర్ అంటే హీ ఈజ్ ఏ డాక్టర్, హీ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? షీ అంటే ఆమె, మనం ఆమె గురించి మాట్లాడుతున్నాము. హీ ఈజ్ టైర్డ్ అంటే అతని గురించి మాట్లాడుతున్నాము అని చెప్తాము. ఇక్కడ ఈజ్ అనేది ఏంటిది? షీ ఈజ్ టైర్డ్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్.
ఇది బీ వర్బ్ యొక్క ప్రెజెంట్ టెన్స్ రూపం. బీ ఫార్మ్స్ని ప్రెజెంట్ టెన్స్లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. ఈజ్, యామ్, ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఈజ్ వచ్చింది కదా, కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాం. మరి కాంప్లిమెంట్ ఏముంది? టైర్డ్ అంటే అలసిన పరిస్థితి. ఇది ఆమె యొక్క ప్రస్తుత శారీరక స్థితిని తెలియజేస్తుంది. అలసిపోయింది అనే ఆమె యొక్క స్థితిని తెలియజేస్తుంది. నెక్స్ట్ మరి ఇక్కడ హీ అతని గురించి మాట్లాడుతున్నాము. హీ ఈజ్ ఎట్ హోమ్ అంటే అతని గురించే కదా హీ అంటే. కాబట్టి ఇక్కడ లింకింగ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్ లింకింగ్ వర్డ్గా మనం ఉపయోగిస్తాం. ఇక్కడ బీ ఫామ్ని లింకింగ్ వర్డ్గా లేదా హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం. హీస్ ఎట్ హోమ్. మరి కాంప్లిమెంట్ ఏముంది? ఎట్ హోమ్ అంటే ఇంట్లో, పరిస్థితి లేదా స్థానం. అతను ఎక్కడ ఉన్నాడో తెలియజేస్తుంది, అంటే ఇంట్లో ఉన్నాడు. నెక్స్ట్ అతను డాక్టరు, హీస్ ఏ డాక్టర్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇందులో సబ్జెక్ట్ ఏముంది అంటే దేని గురించి మాట్లాడుతున్నాము. హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఏ టెన్స్లో ఉంది, కాంప్లిమెంట్ ఏం తెలియజేస్తుంది. 1 2 3 4 ఈ 4 క్వశ్చన్స్కి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఈజ్ యొక్క నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఒక నాట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. నాట్ అంటే ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి చెబుతున్నాము. ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్. నాట్ అనేది ఈ సబ్జెక్ట్ సంబంధించి నిజం కాదని చెబుతుంది. సబ్జెక్ట్ అంటే ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నా అనేది చెప్తూ ఉంటాం కదా, దానిని నిజం కాదని చెప్పడమే నాట్ ఉపయోగించడము. కాంప్లిమెంట్ కూడా సేమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె అలసిపోలేదు. ఇంతకుముందు అలసిపోయింది అని చెప్పాము. ఇక్కడ నాట్ అంటే నిజం కాదని చెప్పాలి. అంటే అలసిపోలేదు, ఇంట్లో లేడు, వర్షం పడట్లేదు అని ఈ విధంగా చెప్తాము. ఆమె అలసిపోలేదు అంటే షీ ఈజ్ నాట్ టయర్డ్. ఇంతకుముందు షీ ఈజ్ టయర్డ్ అన్నాము. షీ ఈజ్ టయర్డ్ అంటే ఇప్పుడు నాట్ టయర్డ్, అంతే. జస్ట్ ఒక నాట్ అనేది సేమ్ సెంటెన్స్ ఉంటుంది. నాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. మరియు తెలుగులో మీనింగ్ అనేది అలసిపోయింది అని అంటే అలసిపోలేదు, ఇంట్లో ఉన్నాడు అంటే ఇంట్లో లేడు, వర్షం పడుతుంది అంటే వర్షం పడటం లేదు, అతను ఒక డాక్టర్ అంటే అతను ఒక డాక్టర్ కాదు అంటే హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, ఇట్ ఈస్ నాట్ రైనింగ్. ఈ విధంగా ఉంటుంది. నాట్ అనేది ఈ విధంగా ఉపయోగిస్తాము. నెక్స్ట్ మరి బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్లో అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇంతకుముందు ప్రెజెంట్ టెన్స్లో చూసాము, ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ సేమ్ ఉంటుంది. ఎక్స్ట్రా వచ్చింది ఏంటిది? ఈజ్, యామ్, ఆర్. ఇంతకుముందు ఈజ్ అని చెప్పుకున్నాము మనం, ఎందుకంటే మనం ఈజ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఈజ్ అనేది చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ ఈ మూడింటిలో ఏదైనా ఉపయోగిస్తాము. ప్లస్ వర్బ్ అంటే V1 ప్లస్ ఐఎన్జీ అంటే V4 ఫామ్ ఇక్కడ ఉపయోగిస్తాము. ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్ అన్నాం కదా, కాబట్టి ఐఎన్జీ ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ప్రస్తుతం జరుగుతున్న చర్యలను చూపించడానికి ఉపయోగిస్తాము. అంటే హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ కామనే, హెల్పింగ్ వర్బ్ కామనే, ఆబ్జెక్ట్ కామనే. ఎక్స్ట్రా వచ్చింది ఏంటిది? వర్బ్ ప్లస్ ఐఎన్జీ అంటే మెయిన్ వర్బ్ V1 ప్లస్ ఐఎన్జీ వస్తుంది. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. ఐ అంటే సబ్జెక్ట్, యామ్ అంటే హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అంటే మెయిన్ వర్బ్ ఏంటిది ఇక్కడ? గో. గో అనేది మెయిన్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ గోయింగ్. ఎక్కడికి? టు స్కూల్ అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను. హీ, షీ, ఇట్ ఇవి థర్డ్ పర్సన్ సింగులర్. ఇవి వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలి? ఈజ్ ఉపయోగించాలని చెప్పుకున్నాం. అంటే ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడుతున్నాడు. ఇక్కడ షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఆమె క్రికెట్ ఆడుతుంది. లేదా ఇట్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే అది క్రికెట్ ఆడుతుంది అనే అర్థాలు వస్తాయి. మరియు వి, యు, దే వచ్చినప్పుడు ఆర్ ఉపయోగించాలని చెప్పాను. ప్లస్ ఇక్కడ ఈట్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ ప్లే అనేది మెయిన్ వర్బ్. ప్లే ప్లస్ ఐఎన్జీ V4, ఈట్ ప్లస్ ఐఎన్జీ ఈటింగ్ V4, ఈటింగ్ లంచ్ అంటే దే ఆర్ ఈటింగ్ లంచ్ అంటే వారు భోజనం చేస్తున్నారనే అర్థం వస్తుంది. ఇది ఎందులో? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. నెక్స్ట్ మరి ఇందులో నెగటివ్ కూడా ఉండాలి కదా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. నెగటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, ప్లస్ నాట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. నాట్ అంటే ఏమని చెప్పుకున్నాము? సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి నిజం కాదని చెప్పడమే నాట్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు స్కూల్. ఇంతకుముందు ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అన్నాను. మరి ఇక్కడ నాట్ వస్తే వెళ్ళడం లేదు, నేను స్కూల్కి వెళ్ళడం లేదు. మరి హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు
హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడటం లేదు. షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఆమె క్రికెట్ ఆడటం లేదు. మరి వి, యు, దే వచ్చినప్పుడు ఆర్ నాట్ ఈటింగ్ లంచ్. ఇంతకుముందు జస్ట్ ఆర్ ఈటింగ్ లంచ్ ఉపయోగించాము. ఇప్పుడు నాట్ ఎక్స్ట్రా వచ్చింది. నాట్ అంటే మేము భోజనం తినడం లేదు, మీరు భోజనం తినడం లేదు, వారు భోజనం తినడం లేదు. దే అంటే వారు కదా, కాబట్టి వారు భోజనం తినడం లేదు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్, మరి ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ప్రశ్నలకు సంబంధించి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? స్ట్రక్చర్ ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్. నార్మల్ సెంటెన్స్లలో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. ప్లస్ క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే మరి ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. మరియు సబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్ నుండి సెకండ్కి వచ్చింది. ఈజ్ అనేది ఇక్కడ ఈజ్ ఉండేది ఇక్కడికి వచ్చింది, ఇంతే తేడా. ఓన్లీ జస్ట్ ఈ రెండింటిని చేంజ్ చేసి మిగతా సెంటెన్స్ సేమ్ ఉంచామనుకోండి, ప్లస్ క్వశ్చన్ మార్క్ పెడితే ఇది ప్రశ్న అవుతుంది. ఏ విధంగా ఉంటాయి? సబ్జెక్ట్ సేమ్, దేని గురించి చెబుతాము. ఈజ్ అనేది కూడా సేమ్, కాంప్లిమెంట్ ఆబ్జెక్ట్ కూడా సేమ్, ఓన్లీ ప్రశ్న గుర్తు ప్లస్ ఈజ్ అనేది ముందుకు వస్తుంది. ఇవే రెండు తేడాలు ఉంటాయి. సేమ్ ఉదాహరణలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఆమె అలసిపోయిందా? ఈజ్ షీ టైర్డ్. ఈజ్ షీ టైర్డ్. ఆమె అలసిపోయిందా? పాజిటివ్ సెంటెన్స్లో ఆమె అలసిపోయింది అని చెప్పాము. నెగిటివ్ సెంటెన్స్లో ఆమె అలసిపోలేదు అని చెప్పాను. మరి ఇక్కడ ప్రశ్న కాబట్టి ఆమె అలసిపోయిందా అని అడగాలి. ఈజ్ షీ టైర్డ్. అలసిపోయింది, అలసిపోలేదు, అలసిపోయిందా, ఇవే మూడు డిఫరెన్స్. అతను ఇంట్లో ఉన్నాడా? ఈజ్ హీ ఎట్ హోమ్. ఈజ్ హీ ఎట్ హోమ్. ఈ వాక్యాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే షీ ఈజ్ టైర్డ్ అనేది ఈజ్ షీ అయిపోయింది. హీ హీజ్ అనేది ఈజ్ హీ అయింది. ఇట్ ఈజ్ అనేది ఈజ్ ఇట్ అయింది. హీ ఈజ్ అనేది ఈజ్ హీ అయింది. ఇది ప్రశ్న, అంతే. ఇదే తేడా, అంతే. మరి ఈ ఈజ్ యొక్క నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ప్రశ్నలలో నెగిటివ్ కూడా ఉంటాయి కదా, అవి ఏ విధంగా అడగాలి, ఏ విధంగా ఉంటాయి? ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ ప్లస్ ప్రశ్న గుర్తు అని చెప్పాను కదా. ఇప్పుడు ఈజ్ నాట్ అనేది పెట్టాలి. ఈజ్ నాట్ అంటే ఈజెంట్, కలిపి చదివితే ఈజెంట్, విడిగా చదివితే ఈజ్ నాట్ అంటాం. కామన్గా ప్రశ్న కాబట్టి ఈజెంట్ అని ఉపయోగిస్తాం. ఇందులో సబ్జెక్ట్ సేమ్, దేని గురించి చెబుతాము. ఈజ్ అనేది సేమ్, కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ అనేది సేమ్. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. సేమ్ ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఈజెంట్ షీ టైర్డ్. ఆమె అలసిపోలేదా? ఇక్కడ ప్రశ్న అయితే అలసిపోయిందా అని అడిగాము, పోయిందా అని అడిగాము. నెగిటివ్ అయితే పోలేదా, లేదు అనే పదం ఉపయోగించుకొని వాడాలి. అందుకనే అలసిపోలేదా అని చెప్పాము. ఈజెంట్ హీ ఎట్ హోమ్. అతని ఇంట్లో లేడా? ఇంతకుముందు అతని ఇంట్లో ఉన్నాడా అని అడిగాము, ఇక్కడ లేడా అని అడగాలి. ఈజెంట్ ఇట్ రైనింగ్. వర్షం పడడం లేదా? ఈజెంట్ హీ ఏ డాక్టర్. అతను డాక్టర్ కాదా? డార్లింగ్ సినిమాలో ప్రభాస్ అడుగుతాడు కదా కాజల్ ఫ్రెండ్ని. ఇక్కడ వీటికి ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, షీ ఈజ్ టైర్డ్. అవును, ఆమె అలసిపోయింది. ఇది పాజిటివ్ సెంటెన్స్, గుర్తుపట్టారా? ఆమె అలసిపోయింది అనేది. అలసిపోలేదా అంటే అవును, ఆమె అలసిపోయింది. ఇలాంటి వాటికి, ఇలాంటి ప్రశ్నలకు ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పుకోవచ్చు, లేదా ఎస్ షీ ఈజ్ టైర్డ్. ఇక్కడ వర్డ్ ఏముంది? యామ్, ఈజ్, ఆర్. టైప్ హెల్పింగ్ వర్బ్, బీ ఫామ్గా ఉపయోగిస్తాము, హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాము. బీ ఫామ్ అంటే యామ్, ఈజ్, ఆర్ని హెల్పింగ్ వర్బ్ గాను బీ ఫామ్ గాను ఉపయోగిస్తాం. ఏ టెన్స్లో ఉపయోగిస్తాం? కేవలం ప్రెసెంట్ టెన్స్లో మాత్రమే ఉపయోగిస్తాం. ఇందులో యామ్ అనేది కేవలం ఐతో ఉపయోగిస్తాం, ఆల్రెడీ చెప్పాను, ఐయామ్. ఈజ్ అనేది హీ, షీ, ఇట్తో, హీ ఈజ్. ఆర్ అనేది యు, వి, దే, ప్లూరల్ నౌన్స్, దే ఆర్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఆల్రెడీ వాక్యాలు చూసాము, ఆ వాక్యాలు తగ్గట్టుగానే ఇవి ఉన్నాయా లేవా? ఉన్నాయి, కాబట్టి మీరు కరెక్ట్గానే నేర్చుకుంటున్నారు. నెక్స్ట్, బేసిక్ స్ట్రక్చర్ ఫార్ములా దేనికి? డబ్ల్యూహెచ్ వర్డ్. ఇప్పటి వరకు పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు, ప్రశ్నలు కూడా నేర్చుకున్నారు. మరి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, డబ్ల్యూహెచ్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది ప్లస్ బీ వర్బ్. బీ వర్బ్ అంటే ఈజ్, యామ్, ఆర్.
ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇంతకుముందు సబ్జెక్ట్ ముందు వచ్చింది, ఈ డబ్ల్యూహెచ్లో డబ్ల్యూహెచ్ ముందు వస్తుంది. ఇంకా డబ్ల్యూహెచ్ వర్డ్స్ మనం డిఫరెంట్ టైప్స్లో కూడా ఉపయోగిస్తాము. ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ బీ వర్బ్ ఉంది, డబ్ల్యూహెచ్ వర్డ్ నౌన్ ఉంది, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లో కూడా మనం ఉపయోగిస్తాము. ఇది డబ్ల్యూహెచ్ సంబంధించి వీడియో చేస్తాను కదా, అప్పుడు మొత్తం క్లియర్గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, మామూలుగా అయితే డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏముంటాయి? వాట్, వేర్. వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ, హూ అంటే ఎవరు, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా, విచ్ అంటే ఏది లేదా ఏదైనా, హూజ్ ఎవరిది లేదా ఎవరివి, ఎక్కువ ఉంటే ఎవరివి, హౌ మచ్ ఎంత అంటే ధరన, మొత్తం సంబంధించి ఎంతనా అని అర్థం. హౌ మెనీ అంటే ఎంతమంది లేదా ఎన్ని, ఈ సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాము. మామూలుగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే వాట్, వేరు, హూ, వెన్, వై ఈ విధంగా ఉంటాయి. ఇవి కూడా ప్రశ్నల కిందకి వస్తాయి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. నెక్స్ట్, వీటికి ఉదాహరణలు కూడా చెప్పాలి కదా. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి. వాట్ అయిపోయింది, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ ఈజ్. స్ట్రక్చర్ చూద్దాము. డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. వాట్ ఈజ్ యువర్ నేమ్, పేరు ఏమిటి. వేర్ ఈజ్ షీ, ఆమె ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ షీ, ఆమె ఎక్కడ ఉంది. వెన్ ఈజ్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది. హూస్ బుక్ ఈజ్ దిస్, ఈ బుక్ ఎవరిది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ నౌన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఈ విధంగా అనమాట. అంటే ఈ బుక్ ఎవరిది అని అర్థం. హూ ఈజ్ యువర్ టీచర్, నీ టీచర్ ఎవరు అంటే నీ ఉపాధ్యాయుడు ఎవరు. వేర్ అంటే వేర్ ఈజ్ హీ, డబ్ల్యూహెచ్ వర్డ్ బీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. వేర్ ఈజ్ హీ అంటే అతను ఎక్కడ ఉన్నాడు. వాట్ ఈజ్ దిస్ అంటే ఇది ఏమిటి. హూ ఈజ్ షీ, ఆమె ఎవరు. హూ ఈజ్ హీ అంటే అతను ఎవరు. వై ఆర్ యూ, నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావు లేదా నీవెందుకు ఇక్కడ ఉన్నావు, ఎలా అయినా అడగచ్చు. వెన్ ఈజ్ ద క్లాస్, క్లాస్ ఎప్పుడు ఉంది లేదా వెన్ ఈజ్ ద ఎగ్జామ్, పరీక్ష ఎప్పుడు ఉంది, ఈ విధంగా ఉంటుంది. వేర్ యామ్ ఐ అంటే నేను ఎక్కడ ఉన్నాను. వేర్ అంటే ఎక్కడ. హౌ ఆర్ యూ, హౌ అంటే ఎలా, ఆర్ యూ నీవు అంటే ఎలా ఉన్నావు అనే అర్థం. విచ్ ఈజ్ యువర్ బ్యాగ్, విచ్ అంటే ఏది, నీ బ్యాగ్ ఏది. విచ్ ఈజ్ యువర్ బ్యాగ్ అంటే నీ బ్యాగ్ ఏది. హూజ్ ఈజ్ దిస్ బుక్, ఈ పుస్తకం ఎవరిది. ఇది అంతకుముందు ఎప్పుడో ఉపయోగించింది. ఇప్పుడు కామన్గా హూజ్ బుక్ ఈజ్ దిస్, నౌన్ అనేది ముందు ఉపయోగించి రాస్తున్నాం కామన్గా. హూ ఆర్ దే, వారు ఎవరు. దే అంటే వారు, హూ అంటే ఎవరు, కాబట్టి హూ ఆర్ దే, వారు ఎవరు. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీ గురించి క్లియర్గా అర్థమైందా కాలేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.